లితాస్ ప్యాషన్ వరల్డ్కి స్వాగతం. నేను లలితారెడ్డి. ఇవి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు మా ఫామ్లో పెడదామని 1 ఇయర్ ముందు ఈ చిన్న చిన్న పాట్స్లో మట్టి పోసి చిన్న కొమ్మలు నాటాను నేను. కానీ ఫామ్లో పని కాలేదు, ఫామ్లో నాటలేదు. ఇవి మాత్రం ఇంత పొడుగ్గా పెరిగిపోయినాయి, గోడంతా పాడు చేస్తూ. అందుకని ఈరోజు వాటిని కట్ చేసేస్తున్నాము. ఫామ్లో పెట్టినప్పుడు మళ్ళీ పెడతారులే అని చెప్పేసి మళ్ళీ వస్తాయి కొమ్మలని కట్ చేసేస్తున్నాము. అంత గోడంతా పాడవుతుంది, అందుకని ఈ విధంగా కట్ చేస్తున్నాం అన్నమాట. ఆ వేళ్ళన్నీ గోడకు అతుక్కున్నాయి, చాలా రోతగా అనిపించిందండి. అందుకే ఇవన్నీ తీసేసి చూడండి ఎన్ని కొమ్మలు పెరిగిపోయినాయో. అప్పుడు నేను దాంట్లో కొంచెం ఎర్ర మట్టి, తర్వాత దానికి మాన్యూర్ కూడా సగం మాన్యూర్ కలిపి పెట్టాము. అప్పుడు 1 నెల కల్లా చిన్న చిన్న మొక్కలు రావడం స్టార్ట్ అయ్యి బాగా గబగబా పెరిగిపోయినాయి. గోడంతా అతుక్కొని పైకి పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఎంత పొడుగున్నాయి చూడండి. అవి 8 అడుగుల దాకా పొడుగు, 8-10 అడుగుల దాకా పెరిగిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ నేను కట్ చేసేసి పెడతాను. మళ్ళీ ఫామ్లో అవసరమైనప్పుడు వేసుకోవచ్చు, అందుకని కట్ చేసేస్తున్నాము. ఈ ముళ్ళు దారిలో అంతా తగులుతా అంతా గందరగోళంగా ఉంది, అందుకని వాటిని క్లియర్ చేస్తున్నాను ఈరోజు. అదండి ఈరోజు మా గార్డెన్లో పని. చూడండి ఎలా చేస్తున్నారు. అవన్నీ కొమ్మలు కట్ చేసేసి పారేస్తాము. ఆ మొక్కలు మాత్రం అలా ఎట్టు పెడతాము. మళ్ళీ ఫామ్లో అక్కడ పని అయిన తర్వాత తీసుకెళ్ళి అక్కడ వేస్తారు. చూడండి ఎట్లా పెరిగిపోయినాయో కొమ్మలు. నాకు పైన ఒక 3 పెద్ద పాట్స్లో ఉన్నాయి ఈ డ్రాగన్ ఫ్రూట్స్ చెట్లు. అవి మాత్రం బాగా కాయలు వస్తున్నాయి. వాటి నుంచే ఈ బ్రాంచెస్ అన్నీ కట్ చేసి నేను 1 ఇయర్ ముందు పెట్టాను. అవి చూడండి ఎట్లా వచ్చేసినాయో, బాగా పెరిగిపోయి. వాటిని ఇలా కట్ చేసేస్తున్నాం ఇప్పుడు. ఇది చాలా పొడుగ్గా గోడగా అతుక్కొని అలా వదిలేస్తే పై మిద్ది మీద దాకా వెళ్ళిపోయేటట్టున్నాయి. అక్కడికి వెళ్ళిపోయినాయి చూడండి. ఎవరికైనా కావాలంటే కూడా ఇస్తాను నేను. ఎవరైనా హైదరాబాద్లో దగ్గరగా మా ఇంటికి నిజాంపేట దగ్గరలో ఉంటే మొక్కలు కావాలంటే ఫ్రీగా ఇస్తాను. ఎవరైనా వచ్చి తీసుకెళ్ళచ్చు. పోస్ట్లో కొరియర్లో పంపించాలంటే మాత్రం నేను పంపించలేను ప్రస్తుతానికి. నేను ఇప్పుడే యూఎస్ నుంచి వచ్చాను కదా, చాలా మొక్కలన్నీ చాలా గందరగోళంగా ఉన్నాయి. వాటిలన్నింటినీ అసలు సరిగ్గా పెట్టుకోవాలి, ఆ పనిలో ఉన్నాను. పంపించాలంటే మాత్రం ఇప్పుడు నేను పంపించలేనండి. చూడండి ఎలా కట్ చేసేస్తున్నాడు. చిన్నగా కట్ చేసి అన్నీ ఒక పక్కన పెట్టిస్తున్నాను. వీటిల్లో 2 రకాల ప్లాంట్స్ ఉన్నాయండి డ్రాగన్ ఫ్రూట్స్లో. రెడ్ పల్ప్ ఉండేవి, అంటే పింక్, డార్క్ పింక్ ఉంటుంది కదా అది. తర్వాత వైట్ పల్ప్వి 2 రకాలు నా దగ్గర ఉన్నాయి పైన డాబా మీద. ముళ్ళు కదా, చాలా కష్టంగా ఉంటుంది పని చేయాలన్న వీటి దగ్గర. ఆ మొక్కల నుంచి చాలా వేళ్ళు వచ్చేసి గోడకి ఈ విధంగా అతుక్కోపోయినాయండి. గోడంతా పాడవుతూ ఉంది. ఈరోజు చేసిన పని మొక్కల్లో అదేనండి. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను మీ కామెంట్స్ ద్వారా నాతో పంచుకోండి.